ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రభుత్వం జోలికొస్తే అంతు చూస్తా. మహబూబ్నగర్ ప్రజా దీవెన వేదికగా సీఎం రేవంత్ కాంగ్రెస్ సర్కారును పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని వ్యాఖ్య. పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా? ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అని, వాళ్ళలో వాళ్లకు పడదు అని, మళ్ళీ త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఇన్నాళ్ళు నాయకులు మాట్లాడినారు. మొన్న కేసీఆర్ మాట్లాడినట్టు కూడా మీడియాలో వచ్చింది. వారందరికీ సమాధానంగా రేవంత్ రెడ్డి స్పందన ఇది. మరి కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం కేసీఆర్ అన్నారు, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన లేదు అని, ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని, కాకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కొంత వేచి చూసిన ధోరణి అవలంబిస్తామని అన్నారు. కానీ లోక్సభ ఎన్నికలు వచ్చిన సందర్భాన్ని బట్టి చూస్తే ప్రశ్నించడం అనివార్యము, మాట్లాడడం అనివార్యమైంది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ను గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. లోక్సభ ఎన్నికలు వాస్తవానికి ఒక 6 నెలలు 7 అయితే కానీ ఈ ప్రభుత్వం ఏం చేయబోతున్నది, ఎట్లా వ్యవహరిస్తున్నదో తెలుస్తుంది. కానీ ఇప్పుడే ఇంత వెనువెంటనే మాట్లాడాల్సి వస్తున్నదంటే ఇది బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం ఉండదని మాట్లాడడం వలన అది మరింత నష్టం బీఆర్ఎస్కే కలిగించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఉంటుందా ఉండదనేది వారి చేష్టలను బట్టి ఆధారపడి ఉంటుంది. వాళ్లకు వాళ్ళే ఒకవేళ 1985 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదే ముఖ్యమంత్రులను మార్చాల్సి వచ్చింది. 72లో ముఖ్యమంత్రుల మార్పు జరిగింది. ఆ తర్వాత 85 నుంచి 95 వరకు, అంటే 94లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యే వరకు వరుసగా ముఖ్యమంత్రులు మారాల్సి వచ్చింది. ఈ ముఖ్యమంత్రుల మార్పు అంతర్గతంగా వారుకున్న వివాదాల కారణంగా, ఆనాడున్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ పెత్తనం ఇత్యాది విషయాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఢిల్లీ నుంచి కింది వరకు మారినట్లు చాలా స్పష్టంగా కనబడుతున్నది. కర్ణాటకలో ప్రయోగం జరిగింది. అక్కడ అధిష్టానం జోక్యానికంటే కూడా క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులకి ప్రయారిటీ ఉన్నది. ఇవాళ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కొంతమంది నాయకులు వారి నిర్ణయం వదిలేస్తున్నారు వాళ్ళ మీదనే. కాబట్టి ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వారు అంతర్గతంగా గొడవలు, ఘర్షణలు అయితే కనుక ప్రజలకు మరోసారి అనుభవంలోకి వస్తుంది. అప్పుడు అనివార్యంగా బీఆర్ఎస్ కావాలనో లేదా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనో అప్పుడు ప్రజలే అనుకుంటారు. కానీ పదే ప్రజల మనసులో ఏముందో, లేదా బీఆర్ఎస్ వాళ్ళు అనడం వలన, లేదా కాంగ్రెస్ వాళ్ళు పలానా సంక్షోభం వస్తుందని వీరు ముందుగానే చెప్పడం వలన బీఆర్ఎస్ పట్ల అంటే అధికారం కోసం ఇంత తహతహలాడుతున్నారు ఏమిటి అనే భావన కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళే ప్రమాదం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే దానికంటే కూడా ఆ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు ఎట్లా ఉన్నది, ప్రస్తుతం ఉన్న ఇవాళ కరువో లేకపోతే కనుక కరెంటో లేకపోతే కనుక నీళ్ళ సమస్యను ఎట్లా అడ్రస్ చేయబోతున్నది, దానికున్న ప్రత్యామ్నాయ మార్గాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందింది, ఈ విషయాలు మాట్లాడితే కనుక ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు ఎట్లా ఆలోచన చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. కానీ దీన్ని వదిలేసి ఆ ప్రభుత్వం ఉండదని, వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటారని, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారని, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని జోస్యం చెప్పడం ఎందుకు, శాపనార్థాలు పెట్టడం ఎందుకు? ఇవి బీఆర్ఎస్కు నిజంగానే రెండింటి మధ్య ఉన్నదంతా 2% 3% ఓట్ల తేడానే బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఆ 2-3% ఉన్నప్పుడు ఇదంతా కోరుకోవడం ఎందుకు? అంటే ప్రజాతీరు బాగున్నట్లే. దగ్గర 40 మంది ఎమ్మెల్యేలు గెలిచింది బీఆర్ఎస్, తక్కువ ఏం కాదు, బలమైన ప్రతిపక్షమే ఉన్నది. ప్రజల తరఫున ప్రజల వాయిస్గా ఉంటే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాట ఇవాళ ఒక్కొక్క పత్రిక హెడ్డింగ్ పెట్టింది. అంతు చూస్తామని ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఉన్నది. ఆంధ్రజ్యోతిలో సేమ్ దాని మీదనే వారు మాట్లాడిన మాట. అంటే దాంట్లో తీవ్రత ఎట్లా ఉన్నది, ప్రభుత్వం విపక్షం పట్ల మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మానవ బాంబులే, అగ్ని కనికలవుతారు, ఎవడు మిగిలడు, ఆశామాసిగా వచ్చిన కాదు, 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం, 90 రోజున్న పథకాలను తీసుకొచ్చాం, ఎస్సీ వర్గీకరణ చేస్తాం. లోక్సభ ఎన్నికల ముందు మొత్తం ఎజెండానే చెప్తున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఈ 90 రోజుల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి ఇత్యాది విషయాలను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక అవకాశంగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. అంటే విపక్షం మాట్లాడుతున్న మాటలు తనకు అనుకూలంగా ఎట్లా పనిచేస్తున్నాయో కూడా ఆయన మాటల ద్వారా అర్థమవుతున్నది. కాబట్టి విపక్ష నేతలు ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదా,
లేదా బీఆర్ఎస్ కార్యకర్తలు నైరాశ్యంలో నుంచి బయటపడేసేందుకోసమై వారికి ధైర్యాన్ని ఇచ్చేందుకోసమై బహుశా అట్లా మాట్లాడుతున్నట్టున్నది. కానీ అది ఒకరు ఇద్దరు ముగ్గురు పదే పదే అదే విషయం మాట్లాడడం, కాంగ్రెస్ వాళ్ళు తిరిగి కౌంటర్ చేయడం ఇట్లా జరుగుతున్నది. కాబట్టి ఇట్లాంటి మాటలు బీఆర్ఎస్ నాయకుల్లో వచ్చే నింపే ధైర్యానికంటే కూడా ప్రజల్లో జరిగే నెగిటివ్ చర్చ బీఆర్ఎస్ పట్ల ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వ మనుగడకు సంబంధించిన విషయాలు వదిలేసి ఇతర విషయాలు ప్రజల వాయిస్ బలంగా వినిపిస్తే బాగుంటుంది.